హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చయోటి గుడ్డు పులుసు చేసి చూపిస్తానండి. నేను ఆల్రెడీ కర్రీ కూడా అప్లోడ్ చేశాను. దీన్ని మనం పులుసులాగా కూడా పెట్టుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. చూసారా, ఇలా పైన ఉన్నటువంటి ఫీల్ తీసేసి పీసెస్ కట్ చేసుకోవాలండి. నేను ఒక పొటాటో వేసాను, ఒక 2 ఆనియన్స్ బిగ్ సైజ్వి. ఆనియన్స్ కూడా ఇలా కొంచెం బిగ్ సైజ్ కట్ చేసుకోవాలండి. ఒకటే టమాటో, ఒక 3 గ్రీన్ చిల్లీ. ఇప్పుడు మనం వీటిని మిగతావి కూడా ఫీల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. కొంచెం బిగ్ సైజ్ కట్ చేసుకుంటే పులుసుకి బాగుంటుందండి. మన సొరకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా. నేను ఎగ్స్ తీసుకున్నాను కదా. ఫస్ట్ ఏం చేద్దామంటే ఆయిల్ పెట్టుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా ఎగ్స్ మీరు ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అవి టప్పమని పేలకుండా ఉంటాయి, కలర్ కూడా బాగా వస్తుంది. చూసావా, స్లోగా వేసేసుకొని చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉంటే ఏంటంటే ఎగ్ ఆ సాఫ్ట్నెస్ పోయి కొంచెము గట్టిగా అవుతుందండి. కాబట్టి మన పులుసులో ఎక్కువసేపు బాయిల్ అవుతుంది కదా, చిక్కబడే వరకు, అప్పుడు బాగుంటుంది. అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. చూసారా, అన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం పోపు గింజలు వేసుకుందాం. నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తానండి. ఇదేం ఫ్రై కాదు కాబట్టి, పులుసే కాబట్టి ఎప్పుడైనా పులుసులో జీరా ఆవాలు వేస్తే సరిపోతుంది. ఇలా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకున్నాము. ఆనియన్స్ కూడా చెప్పాను కదా, కొంచెం బిగ్ సైజ్ కట్ చేసుకుంటేనే పులుసుకి బాగుంటుందండి. కర్రీ లీవ్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసేసుకున్నాం. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తే చక్కగా ఫ్రై అవుతుంది. చూసారా, మగ్గిపోయింది కదా కొంచెం. ఇప్పుడు దీనిలో చిటికెడ పసుపు వేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కర్రీకి కానీ పులుసుకి కానీ ఈ మాత్రం వేగితే సరిపోతుంది. చిటికెడు మెంతి పౌడర్ అండి. ఎప్పుడైనా పులుసు కూరల్లో మెంతి పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి రుచి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటే ఏ కర్రీలోనే నేనైతే రెగ్యులర్గా జీరా పౌడర్, మెంతి పౌడర్ అన్ని కూరల్లో వేస్తానండి, ఎక్సెప్ట్ నాన్ వెజ్ తప్పితే. ఇప్పుడు కూడా మూత పెట్టేసేసుకొని ఒక 1 మినిట్ వదిలేద్దాం. ఇప్పుడు ఇది ఫ్రై అయిందో లేదో చూద్దామా. చూసారా, వేగిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పీసెస్ వేసుకుందాం. ఇది కూడా ఈజీగా బాయిల్ అవుతుందండి. చూడడానికి అంత హార్డ్గా కనిపించిన సొరకాయలానే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా కుక్ అవుతుంది. మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసేసుకుంటే ఒక 1 మినిట్ తర్వాత ఇలా మళ్ళీ మనం పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేసామంటే చక్కగా బాయిల్ అవుతుంది. అలా మూత పెట్టేసేసుకుంటే ఆవిరికే మగ్గిపోతాయండి. చూసారా, చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసుకుందాం. ఒకటే బిగ్ సైజ్ టమాటో తీసుకున్నానండి నేను. పులుసు కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. మూత తీసి చూస్తే చూసారా, పొగకి మనకేం కనిపించట్లేదండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుందాం మళ్ళీ ఒకసారి. చూసారా ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో. పొటాటో కూడా చక్కగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. నేను ఒక బిగ్ టేబుల్ స్పూన్ వేసానండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాను కదా, సో అందుకని పులుసులో కొంచెం ఎక్కువ పడుతుంది. మొత్తం మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసేసుకుని ఒక 1 మినిట్ బాయిల్ అవనిస్తే చూసారు చక్కగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం చింతపండు పులుసు వేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఎప్పుడు నేను చింతపండు గుజ్జు స్టోర్ చేసుకుంటానని, అలా వేసుకున్నానండి. ఈ చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసేసుకుందాం. మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, కొంచెం వేసుకుంటే చిక్కగా ఉండాలి. ఎప్పుడైనా పులుసు నీళ్ళగా అస్సలు ఉండకూడదండి, టేస్ట్ అస్సలు బాగుండదు. ఇలా మీరు చిక్కగా పెట్టుకుంటే 2 డేస్ మీరు బయట పెట్టి వదిలేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, పాడవదండి అస్సలు. ఎప్పుడైనా పులుసు కూరలు ఏవైనా కూడా చిక్కగా ఉండాలి, మరి వాటర్లా నీళ్ళలా చారులా ఉండకూడదు. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసిందిగా. మన పులుసు కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఆ లోపలికి ఈ పులుసు అంతా అబ్జర్వ్ అయిపోయి ఎగ్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని చిక్కబడే వరకు వెయిట్ చేద్దాం. ఈ ఎగ్కి మనం చిన్న చిన్న హోల్స్ పెట్టే వల్ల ఏమవుతుంది అని అంటే, చెప్పాను కదా, సూప్ అంతా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది. చూసారా, చక్కగా చిక్కగా అయిపోయింది కదండి మన పులుసు. ముక్కలు పైకి కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఫైనల్గా పచ్చి ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. నేను గరం మసాలా ఏం వేయకండి, కడుపులో మంట వచ్చేస్తుంది కాబట్టి ఇలా మీరు పచ్చి ధనియా పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
కొంచెం స్పైసీ ఫ్లేవర్ వస్తుంది. మనకి స్టమక్ ఏమి అప్సెట్ అవ్వదండి. మసాలా వేసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అట్లాంటివి ఏమి రాదు. ఎప్పుడైనా చింతపండు అనేది పులుసు కూరలు తగ్గించడం చాలా బెటర్ అండి. ఎప్పుడైనా రేర్లీగా ఇలా తీసుకుంటే మంచిదే కానీ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. చూసారా మన పులుసు రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్.